వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు గచ్చిబౌలి దగ్గర ఉన్నాము, చూడొచ్చు. ఇది మనకి గేటు. ఇక్కడ మనకి 370 గజాల్లో ఒక హాస్టల్ అనేది సేల్కి వచ్చింది, చూడొచ్చు. ఇది మనకి హాస్టల్ కింద పార్కింగ్ అనమాట. ఆడొచ్చేసి ఆఫీస్ రూమ్లా పెట్టుకున్నారు. ఇది స్టేర్ కేసు. మీకు అక్కడ స్ట్రైట్లో చూసుకుంటే అది లిఫ్ట్. ప్రజెంట్ లిఫ్ట్ అయితే వాడట్లా. ఇది ఆల్మోస్ట్ 7 lakhs పైన రెంట్ వస్తుంది, చూడొచ్చు. ఇక్కడతో పాటు ఇది ఎక్కడ దాకా మళ్ళీ మీకు సపరేట్గా అది కూడా దీనికి సంబంధించింది 2 బిట్లుగా ఉంటాయి. అటు నుంచి కూడా ఒకదానికి ఉడాలేవట్లో నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది, చూడవచ్చు. అటు నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది, అది కూడా మీకు క్లియర్గా చూపిస్తా. ముందు ఈ బిట్ వరకు చూపిస్తా. ఇది వచ్చేసి మీకు 250 పైనే ఉంటుంది. ఓకే, దీంట్లో సపరేట్గా రూమ్స్ అంటే ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ దీనికి సపరేట్ స్లాపు, దానికి సపరేట్ స్లాపు, కింద పార్కింగ్ ఒక్కటే కలిసి ఉంటుంది. పైకి వెళ్ళే కొన్ని సపరేట్. ఇది వచ్చేసి ఈ బిల్డింగ్ డైనింగ్ ఏరియా. హాస్టల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ డైనింగ్లో ఇక్కడ కూర్చొని భోజనం చేస్తారు, చూడండి. ఇది డైనింగ్ ఏరియా. ఓకే, ఇది పార్కింగ్. మీకు అక్కడ మళ్ళీ సపరేట్ పార్కింగ్, అటు డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇవి రూమ్స్ అనేది పైన ఉంటాయి. ఇది మొత్తం ఆల్మోస్ట్ మనకి 10 CR ఏవో చూస్తున్న వాళ్ళు దయచేసి ఈ వీడియో చూడండి. ఇది 12 CR అని చెప్తున్నారు. మీకు పూర్తి డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. 12 CR అని చెప్తున్నారు. 7 lakhs దాకా రెంట్ వస్తుంది. ఓకే, ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఏదైనా వీడియో పూర్తిగా చూడండి, ఎంత చెప్తున్నారు రేట్ అయినా చూసి దీని గురించి ఎంక్వైరీ చేయండి. స్టార్టింగే మీరు చూసి టక్కున ఫోన్ చేసి దయచేసి చేయొద్దు. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నాను, మీ రిక్వైర్మెంట్ ఏదన్నా ఉంటే మీ బడ్జెట్ తగ్గట్టు అడగండి. దీని గురించి అడగమాకండి. అప్పుడు సార్ మా బడ్జెట్ ఇది, మాకు ఇలా కావాలంటే మీకు ఏమేమి ఉన్నాయో టకాటకా అన్నీ చెప్పేస్తా 100%. అంతేగాని 12 కోట్లు దానికి 5 కోట్లు 3 కోట్లు ఫోన్ చేసి మళ్ళీ మొదటి నుంచి ఎంత సార్ ఇది అని చెప్పేసి దయచేసి అలా అడగొద్దు. అది మీకు ప్రయోజనం ఉండదు, నాకు ప్రయోజనం ఉండదు. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. మీకు ఏ బడ్జెట్లో కావాలన్నా మన దగ్గర ఉన్నాయో లేవో చెప్పేస్తాను నేను. ఓకే, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. చూడవచ్చు. ఇప్పుడు దాకా మనం అది తీసాము. మనకి ఇక్కడ స్టేర్ కేస్ తీసుకొని ఇలా వస్తే ఇది మీకు సపరేటర్. దీనికి సంబంధించిన జనరేటర్. ఇది జనరేటరు చూడవచ్చు. ఇది రిసెప్షన్ లాగా, ఇక్కడ రిసెప్షన్ ఇచ్చారు. ఇది రిసెప్షన్ అండి. సోఫాలు చూడండి. ఇది రిసెప్షను. అక్కడ మీకు కిచెన్ ఇచ్చారనమాట. ఓకే, ఇటు మీకు కిచెన్కి వెళ్ళొచ్చు. ఇది కిచెన్ అనమాట. అక్కడ వాష్రూమ్లు ఉన్నాయి. ఓకే, ఇటు వచ్చేసి మనకు స్టేర్ కేస్ దగ్గరే లిఫ్ట్ కూడా ఉంది. మీకు లిఫ్ట్ కూడా చూపిస్తాను. కొద్దిగా క్లీన్ చేస్తున్నారు, చూడండి. ఇది వచ్చేసి మనకి రిసెప్షన్ లాగా. ఇది మొత్తం 370 గజాలు 2 కలిపి. ఇది చూడవచ్చు స్టేర్ కేసు. మీకు ఇక్కడ లిఫ్ట్ అండి. ఇక్కడ వచ్చేసి ఇది లిఫ్ట్. దీంట్లో మనకి ఫ్లోర్కి 4 ఫ్లాట్లు ఉంటాయి, 4 రూమ్లు ఉంటాయి, 4 ఫ్లోర్లు అనమాట. ఇది పైన ఒక రూమ్, మొత్తం 17 రూమ్స్. ఓకే, ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఫ్లోర్కి 7 ఉన్నాయి. 7 రూమ్లు, 4 ఫ్లోర్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి ఉంది. 28 ఫ్లాట్లు. పైన ఇంకో 2 ఫ్లోర్లు ఇప్పుడు కొత్తగా వేస్తున్నారు. అవి ఒక మళ్ళీ 14 రూమ్స్ అనేది ఎక్స్ట్రా అవుతుంది. మీరు ఇందాక చెప్పినట్టు 7 lakhs కాదు రెంట్. ఇది 7 lakhs కాదు రెంట్. ఆల్మోస్ట్ ఇప్పుడు 4 lakhsకి కొంచెం ప్లస్ 4.5 వస్తుంది. మొత్తం అవి కూడా 2 ఫ్లోర్లు కంప్లీట్ అయిపోతే 6.5 రెంట్ వస్తుంది. 6.6 మొత్తం కంప్లీట్ అయితే 6.6 వస్తుంది. 370 గజాల్లో. ఇది 2 పార్ట్లుగా ఉన్నది. అటు సైడ్ ఒక ఎంట్రన్స్, మనకి ఇటు సైడ్ ఒక ఎంట్రన్స్. ఇది డీటెయిల్స్. వీడియోలో మనం ఏం చెప్పినా కింద డిస్క్రిప్షన్ అనేది డీటెయిల్స్ మనకు వచ్చాక లేట్ అయినా క్లియర్గా డిస్క్రిప్షన్ ఇస్తాం కాబట్టి కింద డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి. ఇది అండి వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ. పైన ఇప్పుడు మనం ఫ్లాట్లు అయితే చూపించలేము, ఆల్రెడీ ఫుల్ ఉన్నారు. రూములు చూపించలేము కాబట్టి ఏదన్నా ఉంటే మీరు ఫోన్ చేస్తే నేను క్లియర్గా చెప్తాను.